అమావాస్య అన్నదాన సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా మంగళవారం నాడు వనస్థలిపురంలోని కాంప్లెక్స్ వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి జ్యువెలరీస్ ముందు అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఒక సంవత్సరం నుండి మేము ఇక్కడ అమావాస్య సందర్భంగా మా పెద్దల ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అమావాస్య రోజు అన్నదానం చేయడం వల్ల ఒకరి ఆకలి తీర్చడంతో పాటు ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు. ప్రతి నెల ఏర్పాటు చేసే అమావాస్య అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 1000 నుండి 1500 మందికి పైగా పాల్గొంటారని పేర్కొన్నారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, విజయలక్ష్మి, ముఖేష్ అగర్వాల్, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి నెల అమావాస్య సందర్భంగా పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఒక 10 మెంబర్స్ అందరం కలిసి సహకరించి అన్నదానాన్ని చేస్తున్నాం. ఇది నేను, ముఖేష్ గారు, నా పేరు విజయలక్ష్మి, ముఖేష్ గారు ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఇది 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఈ అన్నదానాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి. అందరు సహకరిస్తున్నారు. 1000 మెంబర్స్ అన్నదానం జరుగుతుందండి. 1000 మెంబర్స్కి అన్నదానం పెడుతున్నాము. ఎవ్రీ మంత్ చేస్తున్నాము. అందరి సహకారాలతో చేస్తున్నాము. ఇది సక్సెస్ చేస్తున్నందుకు మాతో సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు అన్నదాన విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ముఖేష్ గారు, విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 1000 మందికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మాకు కూడా ఒక అవకాశం కల్పించినందుకు ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు ఆశిస్తుంటారన్న ఉద్దేశంతో అమావాస్య అన్నదానం అనేది ఒకటి కార్యక్రమాలు దానికి మాకు కూడా ఒక అవకాశం వాళ్ళకు కూడా నా తరఫున కృతజ్ఞతలు.